అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మహానుభావుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఆయన. సమానత్వం కోసం, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయన. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14వ తేదీన సెంట్రల్ ఇండియాలోని మౌ అనే ప్రదేశంలో ఆయన జన్మించారు. తన చిన్ననాటి నుండి ఆయన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ సమాజంలో ఉన్న కుల వివక్షతను, అంటరానితనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. మొదటగా ఆయన చదువుకున్న పాఠశాలలో తన తోటి విద్యార్థులతో కలిసి చదువుకోలేని పరిస్థితిని ఆయన ఫేస్ చేశాడు. అదేవిధంగా కనీసం నీళ్లు త్రాగడానికి కూడా ఆయనకు పర్మిషన్ లేకుండా ఉండేది. అలాంటి కఠిన పరిస్థితులలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి డాక్టరేట్ పొందారు. ఆ రోజుల్లోనే విదేశాల్లో చదవడం మామూలు విషయం కాదు. కానీ అంబేద్కర్ గారు విద్యని ఆయుధంగా మార్చుకొని విద్యతో పాటు సమానంగా సమాజంలో ఉన్న అసమానతల కోసం ఫైట్ చేశాడు. ఆనాడు మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న టైంలో, మన దేశాన్ని విడిచి వెళ్తున్న టైంలో మన దేశాన్ని ఎవరికి అప్పగించాలని వారు చూసినప్పుడు వారు గాంధీ గారి చేతుల్లో లేదా ఇతర వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. మీరు కనుక ఒక రాజ్యాంగాన్ని రాసుకునే కేపబిలిటీ మీలో ఉంటే మీ దేశాన్ని మీకు అప్పచెప్తామని వారు అన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని రాసే కేపబిలిటీ ఎవరిలో ఉందని దేశం మొత్తం తిరిగేస్తే ఒకే ఒక వ్యక్తిలో ఉంది. ఆయన ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అధ్యక్షతన సుమారు 300 మందితో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే పేరుతో ఒక గ్రూప్ ఫామ్ అయి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఐడియాస్ని ఆయన సేకరించి వాటిని ఒక సిస్టమేటిక్గా, ఒక లీగల్గా వాటిని అమర్చి దానిని రాజ్యాంగ రూపంలో మన సమాజానికి ఆయన పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. ఆనాటి నుండి మన దేశం గణతంత్ర దేశంగా అవతరించింది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు మనం ఆ రాజ్యాంగంలో కోట్ చేసిన అంశాలను, ముఖ్యమైన అంశాలను మనం పరిశీలించినట్లయితే ఫండమెంటల్ రైట్స్ అంటే మూల హక్కుల కోసం ఆయన రక్షణ కల్పించాడు. సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక కృషి చేశాడు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం లాంటి విలువలను అందులో పొందుపరిచాడు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేలా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాతగా పిలుస్తారు. ఆయన ఈ యొక్క సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఏంటంటే విద్యను పొందండి, ఉద్యమించండి, సంఘటితం అవ్వండి అనే నినాదాన్ని ఈ సమాజానికి ఆయన ఇచ్చారు. ఆయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. ఆయన మరణించినప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆయన ఆలోచనలు కానీ, ఆయన సమాజానికి చేసిన సేవలు కోట్లాది మంది ప్రజలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాయి. సో అలాంటి మహానుభావుల జీవితాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై భీమ్.